అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 21 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. నూతన అసెంబ్లీ భవనం ప్లాన్ సిద్ధమైందని సభ్యులందరూ చూడాలని సీఎం చంద్రబాబు కోరారు. బీఏసీ సమావేశం అసెంబ్లీలో జరిగింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ మాత్రం గైర్హాజరయ్యారు. సభ్యులు ఎవరెవరికి ఎంత సమయం కేటాయించారో ఆ సమయంలో ఇచ్చిన సబ్జెక్టుపై అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులను బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 21వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించారు. 19వ తేదీ వరకు బడ్జెట్ ఆమోదించే ప్రక్రియ పూర్తి అవుతున్నప్పటికీ మరో 2 రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు సాధ్యమైనంత వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ముగించాలని, అవసరమైతే మరో గంట పాటు పొడిగిద్దామని భావించారు. అసెంబ్లీలో సభ్యులు గైర్హాజరు కాకుండా చూడాలని, లంచ్ బ్రేక్ కూడా వాకింగ్ లంచ్ మాదిరిగా మధ్యాహ్నం 1:30 ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని శాసనసభ్యులంతా గమనించాలని కోరారు. తమకు ఎక్కువ సమయం కేటాయించాలని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కోరగా బలం ఆధారంగా సమయం వస్తుందని స్పీకర్ తెలిపారు. జనసేనకు ప్రతి 2 ప్రశ్నలు వస్తే 1 లేదా 2 ప్రశ్నలు బీజేపీకి వస్తాయని వివరించారు. అవసరమైతే సమావేశాలను సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించి వాటిపై సంబంధిత శాఖ మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టి పరిష్కారాలు కనుగొంటే ప్రజలకు ఉపయోగపరంగా ఉంటాయన్నారు. ఇక సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమావేశాలు వ్యక్తుల కోసం కాదని ప్రజల కోసం జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఇక నూతనంగా నిర్మించబోయే అసెంబ్లీ భవనం ప్లాన్ సిద్ధమైందని, దాన్ని అందరూ పరిశీలించాలని సీఎం చంద్రబాబు బీఏసీలో కోరారు. అవసరమైన మార్పులు చేర్పులు సూచించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ భవనంలో ఆధునిక వసతులు కల్పించేందుకు ఓ బృందాన్ని నియమించాలని స్పీకర్ సూచించారు. ఇక ఆయా రోజుల్లో చేపట్టే బిల్లులు, వాటిపై జరిగే చర్చలు అసంపూర్తిగా ముగియకుండా అవసరమైతే మధ్యాహ్నం 2 తర్వాత కూడా చర్చ కొనసాగించేందుకు సమావేశాలు జరిగే సమయం ఆ రోజు వరకు పొడిగించాలని కోరారు.